హలో ఫ్రెండ్స్, మా పిల్లలు చూడండి, ఇద్దరు అక్క తమ్ముడు ఎలా వాళ్ళ అక్క ఆడిస్తుందో చూడు. వాళ్ళ తమ్ముడిని చాలా బాగా ఆడిపిస్తూ ఉంటుంది మా అన్విత. మా ప్రణయ్ వాడి పేరు. వాడికైతే మామూలుగా మేము ఎట్లా స్నానం చేపిస్తాము అట్లా వాళ్ళ అక్క సబ్బు రుద్ది వాడికి అట్లా చేస్తుంది. కానీ మంచి తెలివితేటలు ఉన్నాయి మా అన్వికి. వాడు ఏడుస్తూ ఉన్నా కానీ వాడిని వదలదు. ఇంతకు పండు పెట్టుకొని కాళ్ళ మీద అంత బాగా ఆడిపిస్తూ ఉంటుంది కూర్చొని. ఇంకొక అక్క ఊరిపోయింది, వీళ్ళక్క కొడూరిపోయింది అదమ్మ. మా పిల్లలతో ఇంట్లో చాలా బాగా టైం పాస్ అవుతూ ఉంటుంది ఇంట్లో మాకు. నాకు కూడా ఈ మధ్య జ్వరం వచ్చి వారం నుంచి పనుకొని ఉంటే మా అన్వి అయితే రోజు నా దగ్గరికి వచ్చేది, అవ్వా మాత్ర పట్టు అని చెప్పి నోరు తెసి బేచాలంటుంది, ఎత్తుకొని చేతిలో పట్టుకొని వచ్చి. అయితే మా అన్వికి అన్నీ తెలివితేటలు బ్రెయిన్ మీది. వాళ్ళ తమ్ముడికి ఏం చెప్తా ఉంటుంది మాటలు వాడికి తెలిసిన బాబు అని. వాళ్ళ పెద్దమ్మని పిలుస్తుంది అమ్మా, వాడు ఏడిచ్చే రామని. అంటే చిన్నపిల్లలు ఉంటేనే ఇంట్లో కళ అన్నము. ఇంట్లో చిన్నపిల్లలు లేని ఏమీ లేదా, ఒక దయ్యాల కొంపలాగా ఉంటుంది పిల్లకాయ లేకుంటే. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే, వాళ్ళు అరుస్తూ ఉంటే ఒక టైం పాస్ అయిపోతుంది పిల్లలను తీసుకొని అట్ట ఇంట్లో. అవునంటారా కాదంటారా? కరెక్టే కదా. ఎంత అదృష్టం ఉంటే ఆ మాదిరిగా చిన్నపిల్లలు ఉండేది ఇంట్లో. మా ఇంట్లో మాకైతే అసలు బాగుంటుంది ఇంట్లో. ఒక్క నిమిషం మా అన్వి లేకపోయినా కానీ ఇంట్లో ఎవరికి అది ఉండదు. ఇంకొక పాప కొడూరిపోయింది, అది పోయి తలకే బిస్రోవని అయిపోయింది అది మాకు ఇంట్లో. అది ఉంటే 10 మంది ఉన్నట్టు మా ఇంట్లో మా మమ్మీ. అది ఎప్పుడు చూసినా వాడిని అట్లా వాళ్ళ తమ్ముడిని గిచ్చను, వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బలు తిని ఏడ్చను. ఇది చూడు వాళ్ళ తమ్ముడికి ఫ్యాన్ చూపించాను అది పైన. మా అన్వి ఫ్యాన్, వాళ్ళ తమ్ముడికి ఫ్యాన్ తిరుగుతూ ఉంటే పైకి ఎగమల్లి చూపిస్తాను. అది బాగా టైం పాస్ మా మమ్మీకి ఇంట్లో. వాడు చూడు వాళ్ళక్క ఏం చేస్తానే కానీ గమ్మని చూసుకొని ఉంటాడు. వాళ్ళక్క దిక్కే చూస్తున్నాడు వాడు కూడా. మా ప్రణయ్ వాళ్ళక్క వాళ్ళ తమ్ముడికి చూడు జోకొడతాడు అది బజ్జోనైనా అని. వాళ్ళక్క నిద్రపిచ్చాడు వీడు. వాడు నిద్రపోయే రకం కాదు. ఎంత బాగా చూసుకుంటారు చూడండి. అది చిన్నపిల్లలు మనసు చిన్నపిల్లలకే అర్థమవుతాయంట. వాడు మనం కానీ అట్లా అన్నామనుకో బొగ్గలు ఏడుస్తాడు. వాళ్ళకేసి నలుపుతా ఉన్నా కానీ బొగ్గలు పట్టుకొని గిచ్చుతా ఉన్నా చూడు, వాడు గమ్మని చూస్తూ ఉన్నాడు. వాళ్ళక్క ముద్దులు పెట్టను వాడికి బొగ్గలు వేసి నలిపేస్తుంది, అయినా వాడు పట్టించుకోడు. మంచం మీద వండేసింది కదా, ఇంకా వాళ్ళక్క దొల్లిచ్చాదు వాడిని. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు దొలుతూ ఉంటాడు. మనం కానీ లేకుండా పోయినామనుకో కింద దూకేస్తాడు. ఒక మనిషి చూస్తూనే ఉండాలి వాడిని. పల్టీలు కొడుతూ ఉంటాడు. ఇద్దరు అక్క తమ్ముడు చూస్తూ ఉంటుంది. వాళ్ళక్క వాడిని ఏం ఆడిపిస్తుంది. అది నాకు చెప్తా ఉన్నది వాళ్ళ పెద్దమ్మ బాత్రూంలో పోయింది, బాబు ఇంక వాడు కింద పడతాడని పిలిచదు అది రాండి అని. వాళ్ళ తమ్ముడిని చూడు ఎలా చేస్తాడో మా మమ్మీ. మా అన్వి అబ్బా ఉండాల్సిన అన్వి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు మీకు నచ్చితే వారికి లైక్ చేయండి. మా చిన్న పిల్లలు ఇద్దరికి వాళ్ళ అక్క చూడ చూస్తూ ఉండదు వాడిని. వాడు ముందుకు రాను, వాళ్ళ అక్క చేతులు అడ్డు పెట్టిన వాళ్ళ తమ్ముడికి అలా చేస్తూ ఉండదు అది.
ఆడ సెల్ ఉంటే సెల్ తీసుకుంటాడు. ఆయన చూడు ముందుకు పోవాలని ఏమి ఆరాట పడుతున్నాడు, ముందుకు బోలబడే చూడు మా ప్రణయ్. కొంచెం కొంచెమే ముందుకు పోవాలని దోగాడతాడు, ఇట్లా అట్లా జంపింగ్ చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. వాళ్ళకి అక్కడ పోనీకుండా పట్టుకుండింది కింద పడుతుందని. వాళ్ళ చేతులు అడ్డ పెడతాడు. అది వాళ్ళ తమ్ముడికి ఏమేమింటాయో చెప్తాది వాళ్ళక్క. దాన్ని వచ్చి రాని మాటలు, వాడు వచ్చి రాని మాటలు.